ఈ రోజుల్లో చాలామంది పూజలు ఎక్కువ చేస్తున్నారమ్మా. అయితే విష్ణు సహస్రనామం గొప్పతనం, విష్ణుమూర్తిని మనం ఎలా పూజించుకోవాలి, ఆ పూజా విధానం గురించి చెప్పరా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ననే. ఇది విష్ణు సహస్రనామంలో లాస్ట్లో వస్తూ ఉంటుంది. ఇది విష్ణు సహస్రనామం అనేది ఎలా వచ్చిందంటే, భీష్ముడు అంపసైనం మీద అంటే బాణాల వేసిన తర్వాత దాన్ని ఇదిగా చేసుకొని పడుకున్నప్పుడు దాని మీద శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. ధర్మరాజు వస్తే ధర్మరాజుకి అప్పుడు ఈ విష్ణు సహస్రనామం ధర్మాన్ని గురించి వీటి గురించి బోధిస్తాడు. అందువల్ల దాని ద్వారా వచ్చింది విష్ణు సహస్రనామం. ఆ భీష్మాచార్యులు వారు అప్పటిదాకా ఆగుండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు ఆయన ప్రాణం విడుస్తారు. అప్పటిదాకా ఉండి ఈ ధర్మరాజుకి ఈ విషయాలన్నీ చెప్పి ఆయన ఇదయ్యారు. అట్లా వచ్చింది ఈ విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామాన్ని చదవటం అంటే మామూలుగా అందరూ చదవచ్చు. అయితే ఎవరైనా పారాయణ అనేది నేర్చుకోవాలి. సహస్రనామం అనేది ముందు నేర్చుకొని తప్పులు లేకుండా చదువుకోవడం నేర్చుకోవాలి. అది ఎవరు చదవాలి చదవకూడదు అనే లేదు. చిన్నపిల్లలు కూడా నేర్పించి చదివించవచ్చు. విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. మన ఒంటికి మన ఇంటికి అన్నిటికీ చాలా మంచిది విష్ణు సహస్రనామం. చదువుకున్నాం అనుకోండి, విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఎలా చదువుకోవాలనేది కూడా ఉంటుంది దాంట్లో. రెండోది ఒకటి, మన విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నంతసేపు మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ అలజడులు ఉండవు మనసులో. ఆరోగ్యానికి సంబంధించి కూడా మనం ఎవరన్నా బాగాలేదు అన్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకు బాగాలేకపోయినా విష్ణు సహస్రనామం చదువుకున్నా, పక్కన వేరే వాళ్ళు ఉండి చదివినా లేకపోతే విన్నా విష్ణు సహస్రనామం చాలా మంచిగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి అసలు విష్ణు సహస్రనామం ఎంత చక్కగా పనిచేస్తుందంటే అంత చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు మనకే ఓపిక లేదు, మనకు బాగాలేదు, ఓపిక లేదు, చదువుకోవాలన్నప్పుడు మనం దాన్ని పక్కన ఆడియో పెట్టుకొని వింటామన్నా చెయ్యొచ్చు. విష్ణు సహస్రనామానికి ఎలాంటి దోషాలు లేవు. అంటే శుభ్రమైన గుడ్డలతో ఉండి నువ్వు పడుకోనైనా వినొచ్చు, అది నామస్మరణ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే లలిత అమ్మవారి కంటే మనం ఇంకా కొంచెం ఇదిగా కొంచెం నియమనిష్టలతో చేసుకుంటాము. విష్ణు సహస్రనామానికి అలాంటి నియమనిష్టలు ఏం లేవు. అంటే నియమనిష్టలు అంటే పరిశుభ్రమైన గుడ్డలతో ఉండి మంచి మనసుతో ఉండి చదువుకోవచ్చు. ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామానికి ఆ పట్టింపు ఏం లేదు. తప్పులు లేకుండా చదువుకోవాలి. అది పిల్లలకి నేర్పిస్తే చాలా చాలా మంచిదండి. విష్ణు సహస్రనామం అంత మంచిది ఆరోగ్యానికి కానీ పిల్లల చదువు విషయంలో కానీ ఏదైనా సరే విష్ణు సహస్రనామం వచ్చింది అంటే వాళ్ళు చాలా తేజోవంతులు అవుతారంటారే అట్లా అవుతారండి. విష్ణు పూజ ప్రతిరోజు చేసుకోవచ్చా? అందరూ చేసుకోవచ్చా విష్ణుమూర్తి పూజని, మహావిష్ణువుని? ఎవరైనా చేసుకోవచ్చండి. విష్ణుమూర్తి పూజని ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది పురుష సూక్తం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పురుష సూక్తంతో కూడా చేసుకుంటారు. విష్ణువుని ప్రత్యేక దినాల్లో ఇప్పుడు మన వైకుంఠ ఏకాదశి ఇలాంటివి వచ్చిన వాటిల్లో సమయాల్లో విష్ణుమూర్తిని పురుష సూక్తంతో అట్లా స్త్రీ సూక్తము పురుష సూక్తం వచ్చిన వాళ్ళు దేనినైనా చేసుకోవచ్చు. రెండోది, విష్ణువుని పూజించేటప్పుడు మామూలు మన పూజా విధానం షోడశోపచారాలు ఎప్పుడైతే డైలీ పూజలో నిత్య పూజలో ఎలా చేసుకుంటామో అట్లాగే విష్ణువుని పూజించవచ్చు. విష్ణువు అన్న ఆయనే, వెంకటేశ్వర స్వామి అన్న ఆయనే, మనం ఇంకా రాముడు అన్న ఆయనే, అన్ని వివిధ రూపాల్లో ఆయనే కొలుస్తాం. విష్ణువు ప్రతిరూపాలే ఇవన్నీ కదా. అందుకని ఏ పూజ చేసినా మనం మనసు పెట్టి శ్రద్ధ పెట్టి చేస్తే ఎట్లాంటి పూజ అయినా చేసుకోవచ్చు. పూజ చేసుకోవడానికి ఎవరికి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకోవాలన్న సంకల్పం ఉండాలి, శ్రద్ధతో చేసుకోవాలి. అప్పుడే ఆ పూజకు ఫలితం కూడా ఉంటుంది.